దేశమే అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ప్రపంచంలో అనేక జాతులు ఉండేటివి, అనేక ప్రాచీన నాగరికతలు ఉండేటివి. రోమన్ నాగరికత కానివ్వండి, గ్రీకు నాగరికత కానివ్వండి, పర్షియన్ నాగరికత కానివ్వండి, అనేక నాగరికతలు మొత్తం కూడా ఈ రోజున చూసుకున్నట్లయితే అవేవి కూడా ఈ రోజున కనుమరుగైపోయాయి, అన్నీ కూడా అంతరించిపోయాయి. కానీ వందలాది వేలాది లక్షలాది సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ హిందుత్వము, హైందవ ధర్మము ఇప్పటికీ నిలిచి ఉన్నది. అంటే ఈ ధర్మం నిలబడడం కోసం, ఈ హిందూ ధర్మం కోసం అనేక మంది మహనీయులు, అనేక మంది త్యాగధనులు తమ జీవితాలని ఈ భారత జాతి కోసం, ఈ హైందవ ధర్మ స్థాపన కోసం తమ ప్రాణాలనే అర్పించుకున్నారు. కాబట్టి ఈ రోజున భారత ప్రపంచంలో హిందూ ధర్మం అనేది బ్రతికే ఉన్నది. ఈ రోజున భారతదేశంలో నేను హిందువుని, నేను హిందువుగా ఉన్నాను అని మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి ముఖ్యమైన కారకులు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేక మంది అనేక సంస్థానాలను స్థాపిస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ సంస్థానాన్ని ప్రారంభించారు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశంలో ఇంతవరకు ఏ చక్రవర్తి చేయనటువంటి పనిని ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు. కారణం ఏమిటి? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ రోజున హైందవ ధర్మ స్థాపన చేశారంటే దానికంటే ముందు మనము శివాజీ కంటే ముందుగా ఇంకొకరిని మనం స్మరించుకోవాలి. అది ఎవరు అంటే శివాజీకి జన్మనిచ్చినటువంటి తన తల్లి జిజియాబాయిని మనం స్మరించుకోవాలి. శివాజీ ఇంత దేశభక్తుడు కావడానికి, శివాజీకి ఇంత హిందుత్వం ఎక్కడానికి, శివాజీ ఇంత సద్గుణ సంపన్నుడు కావడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే తన తల్లి జిజియాబాయి. జిజియాబాయి చిన్న వయసు నుంచే అన్ని గమనిస్తూ ఉన్నది. వాళ్ళ నాన్నగారిని అడిగింది, నాన్న భారతదేశం మనమందరం కూడా, హిందువులందరం మనమందరం కూడా ఎవరి ముందో తలవించుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? హిందువులందరము పరాయి పరిపాలనలో ఎందుకు బ్రతకాల్సిన అవసరం వస్తుంది అని వాళ్ళ నాన్నగారిని అడిగితే వాళ్ళ నాన్నగారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. మనకు తప్పదు తల్లి, ఇది భరించాల్సిందే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు సమాధానం చెప్పారు. పెళ్లి పెరిగి పెద్ద అయిన తర్వాత జిజియాబాయి తన మనసులో అనుకున్నది, నాకు పుట్టేటువంటి సంతానము ఎటువంటి సంతానం కావాలంటే ఈ దేశాన్ని ఎవరైతే పీల్చి తిప్పి పరిపాలన చేస్తున్నారో, బానిసలుగా చేస్తున్నారో, హిందుత్వాన్ని అనగదొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పేవాడు, వాళ్ళందరినీ ఈ దేశం నుంచి తరిమి వేసేవాడై ఉండాలి అని జిజియాబాయి తన కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి మొదటి రోజు నుంచి సంకల్పించుకున్నది. శివాజీ మహారాజ్ ఎప్పుడైతే తన కడుపులో నుంచి బయటకు వచ్చాడో చిన్నప్పటి నుంచే రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ కూడా ఉగ్గుపాలతో పట్టి నేర్పించింది. ఇంకా ఏం చెప్పిందంటే ఈ దేశము హైందవ సంస్కృతి ఉన్నటువంటి దేశము, ఈ దేశం పైన అనేక మంది దురాక్రమణదారులు ఈ దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు సమాధానం కావాలి అని చిన్న వయసు నుంచే జిజియాబాయి ఉగ్గుపాలతో చిన్న చిన్న కథల రూపంలో నేర్పించింది. కేవలం 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజుని కోటపైకి తీసుకెళ్లి, శివాజీ అదిగో దూరంగా కనిపిస్తున్నది ఆ పచ్చ జెండా నాకు కావాలి అని చెప్పేసి అన్నది. అదేంటది? అదేదో చిన్న జెండా కాదు అది. ఎవరైతే మొఘలాయులు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారో, మనల్ని బానిసలుగా చేసి ఓ పెద్ద
సామ్రాజ్యం యొక్క పెద్ద రాజ్యం కోట పైన ఉన్నటువంటి జెండా అది. దానిని ఆ తల్లి కోరినది 12 సంవత్సరాల వయసులో. కానీ శివాజీ తన తల్లి చెప్పినటువంటి మాటని తూచే తప్పకుండా పాటించి 12 సంవత్సరాల వయసులో ఆ కోట ఎక్కి ఆ జెండాన్ని తీసుకొచ్చి తన తల్లికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, శివాజీ యొక్క వీర గాథలు చెప్పాలంటే అనేకం. శివాజీ యొక్క వీర గాథలని మన భారతీయుల కంటే, మన భారతదేశం కంటే ప్రపంచానికే ఎక్కువ తెలుసు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరైనా విదేశాల నుంచి ప్రధానమంత్రులు కానీ రాజులు కానీ భారతదేశానికి కనుక ముఖ్య అతిథులుగా వస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వాలు వాళ్ళని నేరుగా సమాధుల్ని దర్శించుకోవడం కోసం తీసుకెళ్తాయి. అలా తీసుకెళ్లారు. వియత్నాం అనేటువంటి ఒక చిన్న దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి భారతదేశానికి ముఖ్య అతిథిగా చేసినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అప్పటి ప్రధానమంత్రులు, తర్వాత అధికార యంత్రాంగం మొత్తం కూడా సమాధుల దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏ సమాధులు? కొంతమంది సమాధుల దగ్గరికి వియత్నాం ప్రధానమంత్రి అడిగారు, నాకు వీళ్ళెవరూ కాదు, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సమాధి ఎక్కడుందో చెప్పండి, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఆయన ఆశ్చర్యపోయారు అందరూ. ఛత్రపతి శివాజీ మహారాజు సమాధి అడుగుతున్నారు ఏంటండి మీరు, అసలు విషయం ఏంటని చెప్పేసి అడిగితే దానికి వియత్నాం ప్రధానమంత్రి చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మాది చాలా చిన్న దేశము, మా దేశాన్ని పై ఆక్రమించాలని చెప్పేసి మా దేశం పైన యుద్ధం ప్రకటించింది అమెరికా అనే దేశము. అమెరికా ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశము, బలమైన దేశము. అయితే అమెరికా వియత్నాం పైన దాడి చేస్తే అమెరికా ఓడిపోయింది, వియత్నాంని పైన జయించలేకపోయింది. దానికి కారణం ఏమిటో తెలుసా అని వియత్నాం ప్రధానమంత్రి మన ప్రధానమంత్రితో మన అధికార యంత్రాంగంతో చెప్పారు. మేమందరం కూడా శివాజీ యొక్క యుద్ధ నీతి తంత్రాలు మేము నేర్చుకున్నాం. శివాజీ యొక్క గెరిల్లా యుద్ధం యొక్క తంత్రాలు మొత్తం కూడా మేము నేర్చుకున్నాం. ఆ యుద్ధం మెలకువలని మేము అమెరికా సైన్యం పైన మేము చేశాము, మేము విజయం సాధించాము అని చెప్పేసి. మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, వీరు ఏదో చెప్తున్నారు, అమెరికా ఎక్కడ, వియత్నాం ఎక్కడ, అమెరికాని జయించడం ఏంటి, అమెరికా వియత్నాన్ని ఓడించలేకపోవడం ఏంటి అని మనకు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. దానికి మీకు మీ కళ్ళ ముందే జరిగిన ఒక సంఘటన చెప్తాను. రష్యా ఒక దేశం పైన యుద్ధం ప్రకటించింది. ఏ దేశం అన్నది? ఉక్రెయిన్. ఉక్రెయిన్ పై కరోనా సమయం నుంచి ఇప్పటిదాకా 4 సంవత్సరాలైంది. రష్యా అనే దేశము ఉక్రెయిన్ కంటే 200 రెట్లు పెద్ద దేశము సైన్యం రూపంలో. కానీ ఇప్పటికీ ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించుకోలేకపోయింది రష్యా. ఏమి కావాలి దీనికంటే ఎగ్జాంపుల్? ఆ విధంగా ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని కాకుండా ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావితం చేశారు. ఛత్రపతి శివాజీ భారతదేశం యొక్క అప్పటిదాకా ఉన్నటువంటి చరిత్ర గతినే మార్చేశారు. అప్పటిదాకా ఏమున్నదంటే భారతీయునికి ఏమి తెలుసు అంటే యుద్ధం చెయ్యాలి అన్నట్లయితే కొన్ని యుద్ధ నియమాలు ఉన్నాయి. ఏమిటా నియమాలు? సూర్యాస్తమం తర్వాత యుద్ధం చేయకూడదు, మొదటిది. రెండవది, ఆడవాళ్ల పైన యుద్ధం చేయకూడదు, బలాత్కారం చేయకూడదు, చిన్న పిల్లల్ని హింసించకూడదు, పెద్దవాళ్ళని ముసలి వాళ్ళ పైన వాళ్ళని కూడా హింసించకూడదు, చెరువులలో నీటిలో విషపు వాయువులని కలపకూడదు. ఇవన్నీ కూడా యుద్ధ నియమాలు. అప్పటిదాకా భారతదేశంలో ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగినప్పటికీ ఈ యుద్ధ నియమాలకు అనుగుణంగా యుద్ధాలు జరిగేటివి. కానీ ఎప్పుడైతే పాశ్చాత్యులు ఎడారి ప్రాంతాల నుంచి మన దేశానికి వచ్చి ఆక్రమించాలని చెప్పేసి ప్రయత్నం చేశారో, ఈ దేశం పైన దండయాత్ర చేశారో, వాళ్ళందరూ ఏమి చేశారంటే ఏవైతే యుద్ధ నియమాలు ఉన్నాయో వాటన్నిటిని ఉల్లంఘించి అర్ధరాత్రి యుద్ధాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళ పైన అఘాత్యాలు చేసేవాళ్ళు, చిన్న పిల్లలను కూడా చంపేసేవాళ్ళు, ముసలి వాళ్ళ పైన కూడా క్రూరంగా హింసించేవాళ్ళు. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో మొత్తం కూడా విషపు వాయువులని, విష పదార్థాలను నింపేవాళ్ళు.
మారణకాండ భారతదేశం యొక్క చరిత్ర ఇది. అదంతా తట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. శివాజీ వచ్చిన తర్వాత ఆ గతినే చరిత్రనే మార్చేశారు. ఏమి లేదు, వాడు రాత్రికి వస్తున్నాడా, మనం రాత్రికే పోదాం. వాడు ఒకటా, మనం రెండు. యుద్ధం యొక్క చరిత్రనే మార్చారు ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టే ఈ రోజున భారతదేశం పేరు ఈ రోజున భారతదేశముగా, ఈ దేశం పేరు భారతదేశముగా ఉన్నది. లేకుండా ఉన్నట్లయితే అనేక దేశాలు, యూరోప్ అనే దేశాలు ఖండంలో అనేక దేశాల యొక్క చరిత్ర లేదు ఈ రోజున. ఇందాక చెప్పాను మీకు, ప్రాచీన నాగరికత అని చెప్పిన రోమన్ నాగరికత కానివ్వండి, గ్రీకు నాగరికత కానివ్వండి, పర్షియన్ నాగరికత కానివ్వండి, ఏ నాగరికత కూడా ఈ రోజున ప్రపంచంలో లేదు. ఏమైపోయాయి ఇవన్నీ? ఇందాక ఏదైతే మన దేశం పైన యుద్ధాన్ని నియమాలను ఉల్లంఘించి చేశారో, ఈ విధంగా అనేక దేశాల పైన యుద్ధాలను చేసి అన్ని దేశాలను తాము గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రపంచంలో అనేక మతాలు ఉంటే అన్నిటికంటే శ్రేష్టమైనది, విశిష్టమైనది, విశ్వవిఖ్యాతమైనటువంటి మతము ప్రపంచంలో అందరికీ ఇష్టమైనది హిందుత్వము. హిందుత్వము అంటే మతముకు మాత్రమే కాదు, హిందుత్వము అంటే జీవన విధానము. మనిషి ఏ విధంగా బ్రతకాలి, అందరినీ కలుపుకొని పోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా జీవించాలి, అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి మతము, ధర్మము ప్రపంచంలో ఇంకొకటి లేనే లేదు అని చెప్పడంలో ఎటువంటి మొహమాట పడట్లేదు. ఒక ఊర్లో కొందరు దొంగలు ఓ పెద్ద సంపన్నమైనటువంటి ఇంటి పైన దొంగతనానికి వెళ్ళారు. బాగా వినండి అందరూ. దొంగతనానికి వెళ్ళి తిరిగి వస్తూ చాలా ధనాన్ని, బంగారాన్ని, వజ్రాల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత కొంతమంది చూసి, ఎక్కడదా ఇంత బంగారము, ఎక్కడదా ఇంత వజ్రాలు, ఎక్కడదా ఇంత సంపద అంటే, అదిగో ఆ ఇల్లు ఉందే, ధనిక కుటుంబం, అక్కడి నుంచి తీసుకొస్తున్నాను దొంగతనం చేసి అని చెప్పేసి అన్నారు. వీళ్ళు అడిగారు, ఆ ఇంట్లో చాలా మంది మనుషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ చూడలేదా, నిన్ను పట్టుకొని కొట్టలేదా అని చెప్పేసి అడిగారు. అడిగితే వీళ్ళు చెప్పిన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏం చెప్పారంటే, కొట్టడం కాదు కదా, వాళ్ళలో కొందరున్నారు, వాళ్ళే పిలిచారు, మీరు తోసుకెళ్ళండి అయ్యా, దోచుకొని పోండి అయ్యా, మీకు కావాల్సింది తీసుకెళ్ళండి అయ్యా, మీరు తీసుకెళ్ళేటప్పుడు కొంత మాకు ఇచ్చేసుకోండి, మీకు ఏమి కావాలో తీసుకోండి, మీకు ఏ దారులు కావాలో, ఏ రహస్యాలు కావాలో అన్ని మేము చెప్తాం, మీకు ఏమి కావాలో అవి తీసుకోండి అని చెప్పేసి అంటున్నారయ్యా, మీరు కూడా కావాల్సిందే పోండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కూడా ఇంకోరు బయలుదేరారు. సేమ్ అదే పరిస్థితి. అక్కడ దోచుకోవడం, వాళ్ళ రహస్యాలు చెప్పడం, లోపలికి వెళ్ళడం, బంగారం దోచుకోవడం, ఎవరైతే రహస్యాలు చెప్పారో వాళ్ళకి 4 బంగారం నాణ్యాలు ఇవ్వడం, మళ్ళీ వెనక్కి రావడం, తనతో జరుగుతూ ఉంది. మనకు అనిపిస్తుంది ఇలా ఎలాగైనా జరుగుతుందా ఇట్లా అని మనకు అనిపిస్తుంది కాసేపు. కానీ జరిగింది భారతదేశంలో 1200 సంవత్సరాల పాటు విదేశాల నుంచి డచ్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించారు, గ్రీకు వాళ్ళు ఈ దేశం పైన దండయాత్ర చేశారు, పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, మొఘలాయులు ఆక్రమించారు. 1200 సంవత్సరాల పాటు ఈ దేశం పైన దండయాత్రలు జరిగాయి. 800 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులని బానిసలుగా చేసి పరిపాలన చేశారు. మనందరం అర్థం చేసుకోవాలి, దానికి కారణం ఎవరో తెలిసినా వేరెవరో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులే, ఈ దేశంలో ఉన్నటువంటి మనమే పిలిచాం. మనలో ఉన్నట్టు కొంతమంది స్వార్థపరులు వాళ్ళని పిలిచారు మన దేశంలోకి, మన రహస్యాలను చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా పనిచేసింది ఎవరు, మొఘలాయుల దగ్గరగా తొత్తులుగా పనిచేసింది ఎవరు? నిన్నగాక మొన్న చావా అనే సినిమా వస్తే దయచేసి అందరూ తప్పకుండా చూడండి, కుటుంబ సమేతంగా వెళ్ళండి. సంభాజీ మహారాజ్, శివాజీ యొక్క కొడుకు సంభాజీ మహారాజుని మొఘలాయులకి పట్టించింది ఎవరో తెలుసా? ఈ దేశంలో ఈ ధర్మానికి చెందినటువంటి 1-2 హిందువులు. లోపము అవతల వాళ్ళ దగ్గర లేదు, లోపము హిందువులలో ఉంది.
హిందువులో ఉన్న లోపాన్ని సరి చేసుకునేంత వరకు ఈ భారతదేశాన్ని, ఈ హిందూ ధర్మాన్ని ఎవ్వరు కూడా రక్షించలేరు. హిందువులందరూ సంఘటితంగా ఉండాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు ఏ పార్టీలో అయినా ఉండండి, ఎవరు ఏ కులంలో అయినా ఉండండి, ఎవరు ఏ విధంగా అయినా ఉండండి, గడప లోపల ఎవరికై కులం, గడప దాటితే మనం అందరం హిందువులం. నేను ఛత్రపతి శివాజీ యొక్క వారసుడిని, నేను ఫలానా రాష్ట్రానికి చెందిన వాడిని, నేను ఆయన వంశీకుడిని అని చెప్పుకోవడం కాదు మనము చేయాల్సినటువంటి పని. శివాజీ ఏ విధంగా జీవించాడు, శివాజీ ఏ ధర్మం కోసం పనిచేశాడు, శివాజీ ఏ ధర్మం కోసము, ఏ కార్యం కోసము, ఏ లక్ష్యం కోసము తనని తాను సమర్పించుకున్నాడు, దానిని సాధించడం అనేది మన అందరి యొక్క కర్తవ్యం. అప్పుడు మాత్రమే శివాజీకి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వ్యక్తి కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వ్యక్తి కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక శక్తి, ఒక ప్రచండ శక్తి. 5 అడుగులే ఉన్నప్పటికీ ఆజానుబాహులైన వాళ్ళందరూ మట్టి కనిపించాడు. 10,000 సైన్యంతో 10 లక్షల సైన్యాన్ని గడగడలాడించాడు. పరాయి దేశస్తులకి నిద్ర లేకుండా నిద్ర రాత్రుని అనేకం గడిపాడు. మనమందరం కూడా గమనించాల్సింది, నేను హిందువుగా పుట్టినందుకు హిందువుగానే మనం మరణించాలి. ఛత్రపతి శివాజీ కొడుకు యొక్క సంభాజీ మహారాజ్ ఔరంగజేబుని ముప్పు తిప్పలు పెట్టిస్తూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మానికి చెందినటువంటి ఒక ఇద్దరి యొక్క కారణంగా పట్టుబడితే, హింసిస్తే ఎలా హింసించారో చెప్తాను చూడండి. కట్టేశారు 2 చేతులు, పట్టకర్ర తీసుకొని 10,000 ఉన్నటువంటి గోర్లని పీకేశారు, మొత్తం చర్మాన్ని ఒలిచేశారు, రక్తం కారుతూ ఉంటే ఉప్పు తీసుకొని ఒళ్ళు మొత్తం కూడా అద్దారు, కత్తులతో శరీరం మొత్తాన్ని కూడా ఖండించారు. అన్ని చేసిన తర్వాత కూడా ఔరంగజేబ్ వెళ్ళేసి దగ్గరికి వెళ్ళేసి, సంభాజీ మహారాజ్ ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, ఇప్పటికైనా నా ముందు తలదించు, మతం మారు. బాగా వినండి, ఇప్పటికైనా నా ముందు తలదించు, మతం మారు, నీ రాజ్యాన్నే కాదు భారతదేశంలో ఉన్నటువంటి సగం రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పినప్పటికీ తల ఎత్తి జగదంబ శివాజీ మహారాజ్ కి జై. శివాజీ మహారాజు యొక్క కొడుకు ఈ చావ సింహము బిడ్డ ఎవరి ముందు తల దించడు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు మతం మారడు. హిందువుగానే పుట్టాడు, హిందువుగానే పోతాడు, హిందూ ధర్మ స్థాపన చేస్తాడు. అంతా హింసించినప్పటికీ 40 రోజులు, 1 కాదు 2 కాదు 40 రోజులు హింసించినప్పటికీ తన ధర్మాన్ని వీడలేదు. మనమందరం చిన్న కష్టం వస్తే మొత్తం మారిపోతాం, చిన్న ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం. చరిత్రని కనుమరుగే చేశారు. ఒక్కొక్క చరిత్ర బయటకు వస్తుంది, తెలుసుకోవాలి. అందరం కూడా భావితరానికి తెలియచేయాలి, ఆచరించాలి. ఛత్రపతి శివాజీ లాగా మనమందరం కూడా తయారు కావాలి. జిజియాబాయి లాగా ప్రతి ఒక్క మహిళ కూడా తయారు కావాలి. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఒక సంభాజీ మహారాజు లాగా భారతదేశాన్ని హిందూ దేశంగా మరలా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా మనమందరం ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ధన్యవాదాలండి.